Hi to all, back to our channel Success with English by Lalasa. We are in Super Series Day 4 class. In today's class, I am going to explain you how to spell a word. నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు, వారి కోసం స్పెషల్గా ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ I have uploaded a video by the name of syllables. In that I have explained you the rules how to pronounce a word. If you want to know about syllables and rules and regulations etc., please watch that video. If you want, I will give that video link in this video description also, guys. Please watch that video. In this video I am not explaining rules because already I have explained. So just I will explain how to pronounce these words, how to spell these words. Okay guys, before that, please, if you are watching my video first time, subscribe my channel Success with English by Lalasa. If you like it, don't forget to give one like. Your likes are very valuable to me, guys. Please don't forget to give like. Okay, now let's start our class. Here already I have written 20 words on the board. For you to make it easy to pronounce a word, I am explaining these words, guys. See, first one, టీచర్. మనందరికీ తెలుసు, మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ మన కంట్రీని రూల్ చేశారని. మనం అప్పటికి పుట్టకపోయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ స్టోరీస్, ఆ లెసన్స్ ద్వారా కానీ పెద్దవాళ్ళ ద్వారా కానీ వింటూ ఉన్నాం కదండి. సో వాళ్ళు మన కంట్రీని ఆక్యుపై చేయడానికి వాళ్ళు ఫాలో అయినటువంటి చాలా మెథడ్స్లో వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించి పాలించుట. అంటే మన కంట్రీని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి అన్నదమ్ముల్ని విడగొట్టి ఒక్కొక్కరిని వాళ్ళు తమ వైపు లాక్కున్నారు. అంటే ఎప్పుడైనా కలిసి ఉన్నప్పుడు కన్నా కూడా విడిపోయినప్పుడు బలహీనం అవుతారు. ఇక్కడ బలహీనం అవడం కాదండి, మన లాంగ్వేజ్ ప్రకారం అయితే ఒక వర్డ్ని కలిసి ఉన్నప్పుడు కన్నా డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తే దానిని పలకటం ఈజీ అవుతుంది. ఆల్రెడీ నేను ఈ విషయాన్ని మీకు ఆ సిలబల్స్ అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. జనరల్లీ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిలబల్స్: మోనోసిలబిక్ వర్డ్స్, డైసిలబిక్ వర్డ్స్, ట్రైసిలబిక్ వర్డ్స్, పోలీసిలబిక్ వర్డ్స్. మోనో అంటే ఒక సిలబుల్ ఉన్నదాన్ని మోనోసిలబిక్ వర్డ్ అంటాము. 2 సిలబుల్స్ ఉన్నదాన్ని డైసిలబిక్ వర్డ్ అంటాము. 3 సిలబుల్స్ ఉన్నదాన్ని ట్రైసిలబిక్ వర్డ్ అంటాము. 4 అండ్ ఎక్కువ ఉన్న వాటిని పోలీసిలబిక్ వర్డ్స్ అంటాము. అది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మరి ఈ సిలబల్స్ ఏంటి, మనం ఎలా మోనో, డై, ట్రై, పోలీ అని చెప్తామంటే ఒక వర్డ్ని మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు అకార్డింగ్ టు ఓవెల్ సౌండ్స్ డివైడ్ చేయాలి. అంటే నువ్వు ఒక వర్డ్ని డివైడ్ చేసినప్పుడు ప్రతి పార్ట్లో కూడా ఒక ఓవెల్ సౌండ్ ఉండే విధంగా ఖచ్చితంగా చూడాలండి. అది ఒక రూల్, ఓకేనా? సో ఇప్పుడు దీనిని మనం ప్రొనౌన్స్ చేయాలి అంటే ఫస్ట్ మనం బ్రిటిషర్స్ ఫాలో అయినట్లు మనం కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీ ఫాలో అవ్వాలి. ఓకే గైస్? అంటే మన ఇష్టం వచ్చినట్లు డివైడ్ చేయకూడదు గైస్. రూల్ ప్రకారం డివిజన్లో అంటే ఒక్కొక్క పార్ట్లో ఓవెల్ సౌండ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ ఓవెల్ సౌండ్ని ఫైండ్ అవుట్ చేసే ముందు ఫస్ట్ మనం ఆ ఓవెల్స్ ఏంటో తెలియాలి. ఓవెల్స్ ఏంటో తెలుసు కదండి మీకు, AEIOU ఓవెల్స్. కాబట్టి ఇక్కడ ఓవెల్స్ ఏమున్నాయి, EAE కదండి. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే 2 ఓవెల్ సౌండ్స్ పక్కన వచ్చినప్పుడు అది అంటే 2 ఓవెల్స్ పక్క వచ్చినప్పుడు అది 1 ఓవెల్ సౌండ్ మాత్రమే పలుకుతుంది. ఇక్కడ చూడండి, EAE అంటే ఫొనెటిక్స్ తెలియాలండి. దీనికి ఫొనెటిక్స్, మనం ఫొనెటిక్స్, ఇది ఫొనెటిక్స్ సింబల్ అనమాట. ఈని ఇలా రాస్తాం మనం, క్యాపిటల్ ఐలాగా రాసి పక్కన 2 డాట్స్ పెడితే అది ఈ దీర్ఘమిస్తే ఈ అవుతుంది అనమాట. సో ఫొనెటిక్స్ తెలిస్తే ఇవి ఈజీ అవుతాయండి. సో ఫొనెటిక్స్కి సంబంధించినటువంటి వీడియో కూడా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఫొనెటిక్స్ అనే నేమ్తోనే ఒకసారి అది కూడా వాచ్ చేయండి, ఇది ఇంకా మీకు ఈజీ అవుతుంది. కాబట్టి ఓవెల్స్ చెక్ చేసుకోవాలి, తర్వాత దాని ప్రకారం మనం డివైడ్ చేయాలండి. ప్రతి డివిజన్లో కూడా ఓవెల్స్ ఉండాలి. సో కాబట్టి ఇక్కడ 2 ఓవెల్స్ పక్కన ఉన్నాయి కాబట్టి నేను ఈ రెండింటి తర్వాత గోడ కట్టేశాను.
అంటే ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. ఇప్పటి వరకు కలిసి ఉన్నటువంటి ఈ అన్నదమ్ముల్ని ఇప్పుడు నేను డివైడ్ చేసేసా. ఓకేనా? కాబట్టి టీఈఏ టీ, టీఈఏ టీ, సిహెచ్ఈఆర్ చర్, ఆ సౌండ్ వస్తుంది అన్నమాట. ఫొనెటిక్స్ ప్రకారం ఆ సౌండ్ వస్తుంది. ఓకేనా అండి? సో కాబట్టి టీఈఏటి, సిహెచ్ఈఆర్ చర్, టీచర్. ఇది ఏ సిలబిక్ వర్డ్ కదా? రైట్, యు ఆర్ రైట్. దిస్ ఈజ్ డైసిలబిక్ వర్డ్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎన్ని ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ టెలిఫోన్. టెలిఫోన్ ఫస్ట్ ఓవెల్స్ నాట్ సౌండ్స్. ఓవెల్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ, ఈ, ఓ, ఈ. ఇప్పుడు దాన్ని ఒక్కొక్క పోర్షన్లో ఓవెల్ ఉండాలి. టిఈ, ఎల్ఈ, పిహెచ్ఓ, ఎన్ఈ కదా? ఇక్కడ మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టిఈ టే, ఎల్ఈ లే, పిహెచ్ఓ ఫో, ఎన్ఈ నే. మన రూల్ ప్రకారం అయితే. కానీ ఇంకొక రూల్ ఏంటంటే ఈ అనేది ఒక వర్డ్ లాస్ట్లో వచ్చినప్పుడు దాన్ని మనం ప్రొనౌన్స్ చేయకూడదు. లెటర్ ఈ, ఓవెల్ ఈ ఒక వర్డ్కి లాస్ట్లో వచ్చినప్పుడు దాన్ని మనం ప్రొనౌన్స్ చేయకూడదు. అంటే వీ షుడ్ నాట్ డివైడ్ దీస్ 2 లెటర్స్. ఈ రెండింటిని మనం డివైడ్ చేయకూడదు. ఓకేనండి? అర్థమైందా? అంటే ఒక వర్డ్కి ఈ అనేది లాస్ట్లో వస్తే దాన్ని మనం ప్రొనౌన్స్ చేయకూడదు కాబట్టి దాన్ని మనం డివైడ్ చేయకూడదు. అప్పుడు పిహెచ్ఓ ఎన్ఈ ఫోన్. అఫ్ కోర్స్ ఓవెల్స్ ప్రకారం చూస్తే 2 ఓవెల్స్ ఉన్నాయి. కానీ సౌండ్ ప్రకారం చూస్తే ఒక్క సౌండే చేస్తున్నాం. గమనించారా? పిహెచ్ఓ ఎన్ఈ ఫోన్. ఫోనే కాదు, ఫోన్. సో టిఈఎల్ఈ, టిఈ టే, ఎల్ఈ లీ, పిహెచ్ఓ ఎన్ఈ ఫోన్. టెలిఫోన్, టెలిఫోన్, టెలిఫోన్. ఓకేనండి? సో ఇది ఏ సిలబిక్ వర్డ్? డైసిలబిక్ వర్డ్, సారీ ట్రైసిలబిక్ వర్డ్. 3 ఉన్నాయి కదా? టెలిఫోన్. నెక్స్ట్ బైస్కిల్. సో ఇప్పుడు ఓవెల్స్ ఐ, ఈ కదండి? 2 ఉన్నాయి. అకార్డింగ్ టు ఫొనెటిక్స్ ఇది వై అనేది ఐ సౌండ్ పలుకుతుందండి యాక్చువల్గా మనం దించేసినప్పుడు. సో కాబట్టి బై సై కిల్, కిలే కాదు కిల్, బై సై కిల్, అది బైసైకిల్. మనం ఏంటంటే ప్రొనౌన్స్ మామూలుగా ఫ్లోలో బైస్కిల్ అంటాం. బట్ ఇట్స్ బైసైకిల్. బైసైకిల్, బై అంటే రెండు చక్రాలు ఉన్నటువంటి వాహనాన్ని బైసైకిల్ అంటాం. ఓకేనండి? సో కాబట్టి బై ఒకటి, సై ఒకటి, కిల్. ఈని ప్రొనౌన్స్ చేయకూడదు. మనం ఈని ప్రొనౌన్స్ చేయకూడదు. చెప్పాను కదా ఇందాక, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద వర్డ్ ఈ ఉంటే షుడ్ నాట్ ప్రొనౌన్స్ ఇట్ అని. కాబట్టి ఇది కూడా ట్రైసిలబిక్ వర్డ్. నెక్స్ట్ సడన్లీ. సడన్లీ ఫస్ట్ మనం ఓవెల్స్ అండర్లైన్ చేద్దాం. యు ఈ. ఓకేనా? సో సా డన్. నేను ఇందాక చెప్పాను అకార్డింగ్ టు ఫొనెటిక్స్ వై అనేది ఐ సౌండ్ వస్తుంది అని. ఆ ఈ, ఆ ప్లస్ ఈ ఐ, ఆ ప్లస్ ఈ ఐ అంటే దానిలో ఆ అనే ఓవెల్ ఉంది, ఈ అనే ఓవెల్ ఉంది కదండి. సో ఇది కూడా ఒకటి. సడన్లీ. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రైసిలబిక్ వర్డ్. నెక్స్ట్ అంబ్రెల్లా. ఆ అంటే నేను ఓవెల్స్ అండర్లైన్ చేస్తున్నాను. యు ఈ ఏ. లాస్ట్లో ఈ వస్తేనే ప్రొనౌన్స్ చేయకూడదు, ఏ వస్తే ప్రొనౌన్స్ చేయొచ్చు. కాబట్టి అంబ్రెల్లా. దీనికి వదిలేండి. అంబ్రెల్లా. దిస్ ఈజ్ ఆల్సో ట్రైసిలబిక్ వర్డ్. నెక్స్ట్ పొటాటో. మనం సిలబుల్స్ అండర్లైన్ చేద్దామా? 1 2 3. పొటాటో ట్రైసిలబిక్ వర్డ్. నెక్స్ట్ హెలికాప్టర్.
హెలికాప్టర్ EIOE. ఓకేనా, ఓవెల్స్ అండి ఇవి. సో మనం ఇప్పుడు ప్రతి పార్ట్లో ఓవెల్ ఉండాలి కాబట్టి HELICOPTER. దీనిలో ఓవెల్ ఇది, HEలో ఓవెల్, LIలో ఓవెల్, COలో ఓవెల్, PTERలో ఓవెల్. హెలికాప్టర్, లేదా కాప్టర్ అయినా రాయొచ్చు, లేదా ఈపీని దీనిలోకైనా యాడ్ చేయొచ్చు. హెలికాప్టర్, ఎలాగైనా ఈపీని దీనిలో ఈ పోర్షన్లోకైనా పెట్టండి, ఈ పోర్షన్లోకైనా పెట్టండి, పర్వాలేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ పోలీసిల్బిక్ వర్డ్. నెక్స్ట్ లైబ్రరీ. చూడండి యాక్చువల్గా వై అనేది ఓవెల్ కానప్పటికీ ఇది మనకి ఓవెల్ అయినటువంటి ఐ సౌండ్ ఇస్తుంది కాబట్టి దీన్ని మనం ఓవెల్ సౌండ్ కిందే కన్సిడర్ చేయాలి. LI BRA RY రీ, లైబ్రరీ, ట్రైసిలబిక్ వర్డ్. నెక్స్ట్ చూడండి డేంజరస్. ఫస్ట్ మనం ఓవెల్స్ అండర్లైన్ చేద్దాం. AEOU. ఓకేనా. సో దీన్ని ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఓవెల్ ఉండే విధంగా, నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. DAN డేన్, GRజర్, OUS అస్. ఇక్కడ OU 2 ఓవెల్సే కానీ ఆ సౌండ్ ఇస్తుంది మనకి కదండి. సో డేంజరస్, అస్. లేదు ఈ ఆర్ని దానిలోకైనా పెట్టేసి GEజా, ROUS రస్, ప్లస్ ఆ ప్లస్ రస్. ఓకేనా. DAN డేన్, GEజా, ROUS రస్, డేంజరస్. కాబట్టి ఇది ట్రైసిలబిక్ వర్డ్. ఏంటి మనకు అన్ని ట్రైసిలబిక్ వర్డ్సే వస్తున్నాయి. నెక్స్ట్ నవంబర్, OEE, నవంబర్ ట్రైసిలబిక్ వర్డ్. నెక్స్ట్ జనరేట్. ఓవెల్స్ అండర్లైన్ చేస్తున్నాను చూడండి, చేశా. GEజా, NEనా, RAరే, TE కాదు టు. కాబట్టి దీన్ని కూడా అంటే ఈ ఓవెల్కి మనకి సౌండ్ లేదు కాబట్టి ప్రొనౌన్సియేషన్ చేయకూడదు కాబట్టి ఈ గోడను నేను తీసేసాను అనమాట, మొత్తాన్ని కలిపేసాను. ఇప్పుడు కాబట్టి GEజా, NEనా, RATE రేట్, జనరేట్ ట్రైసిలబిక్ వర్డ్. నెక్స్ట్ కమిషన్, OISO. ఓకేనా. CO MMI మీ, SSION షన్, కమిషన్. CO MMI మీ, SSION షన్. అంటే ఫొనెటిక్ ప్రకారము ఇక్కడ MM 2 M's ఉన్నప్పటికీ ఫొనెటిక్ సింబల్స్ ప్రకారం ఒక M సౌండే వస్తుందండి, సింగిల్ సౌండ్ కిందకే వస్తుంది. ఇది ఇక్కడ కూడా అంతేను, SS అనేది 1 షా సౌండ్ వస్తుంది అనమాట. సో కాబట్టి ట్రైసిలబిక్ వర్డ్. నెక్స్ట్ ప్రమోషన్. ఏంటండి అన్ని ట్రైసిలబిక్ వర్డ్సే వచ్చాయి, అనుకోకుండా అలా వచ్చేసాయి. ఓకేనా. ప్రమోషన్, OOIO. ఓకేనా. PRO ప్రో, MO మో, TION షన్, ప్రమోషన్ ట్రైసిలబిక్ వర్డ్. శాండ్విచ్, AI 2 ఉన్నాయండి. ఓకేనా. SAND శాండ్, WICH విచ్, శాండ్విచ్ డైసిలబిక్ వర్డ్. ఆల్ఫాబెట్, AAE. సో దీని ఒక పోర్షన్ ఆల్ఫాబెట్ ట్రైసిలబిక్ వర్డ్. నెక్స్ట్ హిప్పోపోటమస్. ఫస్ట్ ఓవెల్స్ అండర్లైన్ చేద్దామా. IOOAU, HI హై లేదా హి, PPO POPO, TA MUS మస్. హిప్పోపోటమస్. 1 2 3 4 5 మోర్ దాన్ 4 ఉన్నాయి కాబట్టి పోలీసిలబిక్ వర్డ్, లేదా 5 నంబర్ అయితే 1 2 3 4 5 ఉన్నాయి కదండి అది. నెక్స్ట్ మిస్టరీ. సో ఇక్కడ
ఓవెల్ డైరెక్ట్ ఓవెల్ ఈ ఉంది, బట్ ఓవెల్ సౌండ్ ఉన్నటువంటి ఐ ఉన్నాయి కదా. ఎంవై మై, ఎంవై మీ, ఎస్టిఈ స్టార్, ఆర్వై రీ, మిస్టరీ, ట్రైసిలబిక్ వర్డ్. యూనివర్స్, యుఐఈఈ. సో ఇది యు యా సౌండ్ కాబట్టి యు ని వర్స్, వర్స్. ఎందుకంటే ఈ ఓవెల్ని మనం ప్రొనౌన్స్ చేయం కాబట్టి విఈఆర్ఎస్, వర్స్. వర్సే కాదు, వర్స్. యూనివర్స్, ట్రైసిలబిక్ వర్డ్. నెక్స్ట్ ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. నెక్స్ట్ ఏఏఐ ఓవెల్స్, 3 ఓవెల్స్ ఉన్నాయి కదా. ఎఫ్ఏఎన్ ఫెన్, టిఏటా, ఎస్టిఐసి స్టిక్. ఎఫ్ఏఎన్ ఫ్యాన్, టిఏటా, ఎస్టిఐసి, లేకపోతే టిఏఎస్ టాస్, టిఏసి టిక్, ఏదైనా పెట్టచ్చు. కానీ ఒక్కొక్క దాంట్లో ఓవెల్ ఖచ్చితంగా ఉండాలి. సో ఫెంటాస్టిక్, ట్రైసిలబిక్ వర్డ్. అంతేనండి, చాలా ఈజీ. కాకపోతే మీకు సిలబుల్స్ అండ్ ఫొనెటిక్స్ తెలిస్తే ఇవి డివిజన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఏమనుకోకుండా నేను అప్లోడ్ చేసినటువంటి ఫొనెటిక్స్ అండ్ సిలబుల్స్ అనే 2 వీడియోస్ని మిస్ చేసుకోకుండా చూడండి. అవి అర్థం చేసుకోండి ఫస్ట్, తర్వాత ఇక్కడికి వస్తే మీకు నేను ఎలా డివైడ్ చేశాను అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెల్ ద డివిజన్ ఆఫ్ ఏ వర్డ్. అర్థమైందా? ఒక వర్డ్ని ఎలా డివైడ్ చేసి ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలిసిందా అండి? తెలిసిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు తప్పకుండా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఓకేనండి? సో ఈ విధంగా మనం వర్డ్స్ని బై ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్డ్స్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి ఆ డివిజన్తో పాటు పలకొచ్చు అనమాట. ఇప్పుడు అర్థమైందా మీకు బ్రిటిషర్స్ ఎందుకు డివైడ్ అండ్ రూల్ పాలసీని ఫాలో అయ్యారో? సో విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ టుడే సెషన్ అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెల్ అబౌట్ దీస్ ప్రొనౌన్సియేషన్ part and spellings. Okay, if you understood or if you like this video, please don't forget to give one like. Okay, with this I am closing today's session, guys. If you have any doubts, once again I am saying that please comment me in the comment section. Immediately I will respond. Okay, so again we will meet with another interesting topic. Until then, bye to all, have a nice day. Bye guys.